వెల్కమ్ టు PM9 న్యూస్. మనము నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ అత్యంత ఉత్కంఠ భరితంగా ఉన్నటువంటి సంఘటన ప్రస్తుతము కోట్ల వర్గానికి వస్తుందా, కేఈ వర్గానికి వస్తుందా, లేకుంటే ధర్మాన సుబ్బాడికి వస్తుందా, ఇంకో వ్యక్తి బెజ్జం పార్థసారథి రెడ్డికి వస్తుందా అని విశ్లేషించడానికి మనము గత చరిత్ర నుండి చూసుకుంటే మొట్టమొదట కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ వాళ్ళు ఇన్ఛార్జిగా ఉండి తప్పుకున్న తర్వాత ధర్మాన సుబ్బాడి మన్నె సుబ్బారెడ్డికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన్నె సుబ్బాడి ఆ పార్టీ కోసం కృషి చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో మాకే టికెట్ వస్తుందని చెప్పేసి డోన్లో కేఈ ప్రభాకర్ జన్మదినం అప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత అప్పుడు దుమారం లేయడం జరిగింది. అదే క్రమంలో కేఈ కృష్ణమూర్తి మాకు ఒకప్పుడు డైమండ్ దొరికింది, కోహినూరు వజ్రం దొరికింది అన్నటువంటి వ్యక్తి తర్వాత ధర్మాన సుబ్బాడి ఎవరో మాకు తెలియదు అని చెప్పడం కూడా అన్న విషయము కలకలం రేపినటువంటి సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ తర్వాత బహిరంగంగానే కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దగ్గర వివిధ సర్వేల్లో 5 సర్వేలు చెప్పేసి ధర్మాన సుబ్బాడికి 5 సర్వేల్లో కూడా ఫెయిల్ అన్నారని చెప్పేసి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో టికెట్ నాకే వస్తుందని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గీయులు, కేఈ వర్గీయులు ధర్మాన సుబ్బారెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లో టికెట్ వస్తే మేము ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని సపోర్ట్ చేయము. ఖచ్చితంగా మేము కోట్ల వర్గీయులకే, కేఈ వర్గీయులకే అంటే కోట్ల కుటుంబానికే, కేఈ వాళ్ళ కుటుంబానికే టికెట్ ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్యాపిలి మండలానికి చెందినటువంటి తొప్పెల శ్రీనివాసులు, అదేవిధంగా ధర్మారం సుబ్బాడి గ్రామమైనటువంటి ధర్మారం సంజీవుడు, గుమ్మకొండ ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి సర్పంచ్ దశరథరామరెడ్డి, పూజర్లకు సంబంధించి ఎల్లగౌడు, అదేవిధంగా కేశన్న గౌడు, ఈ రకంగా అంటే కోట్ల వర్గీయులు, కేఈ వర్గీయులు బహిరంగంగానే విమర్శించుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క పాత వాళ్ళని పట్టించుకోకుండా ఒక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ధర్మాన సుబ్బాడి. కానీ పార్టీ నాశనం అవుతుంది, మేము పార్టీ కోసమే పనిచేస్తాం తప్ప ధర్మాన సుబ్బాడి కోసం పనిచేయడము అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటన చూస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క కుమ్ములాటలో కేఈ వాళ్ళకు టికెట్ ఇస్తే ధర్మాన సుబ్బాడి వర్గీయులు సపోర్ట్ చేయరని, ధర్మాన సుబ్బాడికి ఇస్తే కేఈ కోట్ల వర్గీయులు సపోర్ట్ చేయరని, తర్వాత కోట్ల వాళ్ళకి ఇస్తే కూడా ఈ యొక్క ధర్మాన సుబ్బాడి సపోర్ట్ చేయరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు యొక్క అధిష్టానం దృష్టికి కూడా పోయినట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా మూడో వ్యక్తిని బరిలో దించితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నట్లు కూడా తెలిసింది. అదేవిధంగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వారి యొక్క అనుచరులతో మాట్లాడుతూ నాకే టికెట్ వస్తుంది, ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు అధిష్టానం నన్ను ఆదేశించింది, నేను గ్రామానికి వచ్చి తిరుగుతాను అనేటువంటి సందర్భము ఒక సెన్సేషనల్ అయినటువంటి సంగతి. తర్వాత మాకే టికెట్ వస్తుందని చెప్పేసి ధర్మాన సుబ్బాడి వాళ్ళ అనుచరులు సంబరాలు చేసుకునేటువంటి సంగతి. కానీ మళ్ళా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఒక పెండ్లికి డోన్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి ఆ క్రమంలో మళ్ళా నాకు అధిష్టానం ఆదేశిస్తే నేను అంటే పోటీ చేసేది నేనే అన్నటువంటి వ్యక్తి, అధిష్టానం ఆదేశిస్తే అన్నటువంటి వ్యక్తి అక్కడ కోట్ల వర్గీయులని సందిగ్ధంలో పడవేసినటువంటి సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ క్రమం ఇలా జరుగుతూ ఉంటే కోట్ల సుజాతమ్మ గారు ఆలూరులో మాట్లాడుతూ మాకు డోన్ దూరము, మేము డోన్ పోలేం, ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గంలో ఉంటాం, ఆలూరు ప్రజలకే మేము సేవ చేస్తాం అని చెప్పేసి ఒక సెన్సేషనల్ విషయం చెప్పినటువంటి సంగతి కూడా తెలిసిందే. కాబట్టి ఇన్ని విషయాలని పెట్టుకొని చంద్రబాబు నాయుడు అన్నింటినీ కూడా కూలంకుషంగా పరిశీలించి తర్వాత ఈ యొక్క పోల్స్లో సుబ్బారెడ్డి అయితే 1 నొక్కండి, నోట అయితే 2 నొక్కండి అనేది ఒకటి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అయితే 1 నొక్కండి, లేకుంటే నోట అయితే 2 నొక్కండి. తర్వాత నెక్స్ట్
ఈ యొక్క బెజ్జం పార్సారెడ్డిని కూడా అతి త్వరలో తెర మీదకి రాబోతున్నాడు. కారణం ఏంటంటే ఈ యొక్క కుమ్ములాటల్లో ఖచ్చితంగా ఈ బెజ్జానికి ఉన్నటువంటి సంబంధాలు, బెజ్జం పార్థసారెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పినటువంటి మహానేత. అటువంటి నేత కొన్ని ఫ్యాక్షన్ కారణాల వల్ల కాటసాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళతో రాజీ అయిపోయి ఆయన తెరమరుగైపోయి అదే పార్టీలోనే ఉంటూ తెరమరుగైపోయి మళ్ళీ ఇప్పుడు టికెట్కు అంటే పావులు కదుపుతున్నటువంటి సంగతి తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఈ బేదచర్ల మండలంలో ఇదే బెజ్జం పార్సారెడ్డి వాళ్ళకు పాత మండలం పాణ్యం నియోజకవర్గానికి, ఆ పాత మండలంలో దాదాపు బెజ్జం పార్సారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా 10,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధిష్టానం కావచ్చు, లేకుంటే వివిధ సర్వేలు కావచ్చు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ప్యాపిల్ మండలంలో ఈ పెళ్లి చేసుకున్నటువంటి ఈ బెజ్జం పార్సారెడ్డి వాళ్ళ ఫాదర్ బెజ్జం సత్యరెడ్డి పార్సారెడ్డి ఇద్దరు కూడా ఈ యొక్క ప్యాపిల్ మండలాన్ని ఆనుకొని ఉన్నటువంటి కునుకుంట్ల అనేటువంటి గ్రామంలో ఉప్పల్పాడు అంటే అవుకు ఉప్పల్పాడు గ్రామంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్యాపిల్ మండలంలో అనేక బంధుత్వ సంబంధాలు, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి సర్కిలు, ఫ్రెండ్షిప్, ఈ రకంగా తర్వాత డోన్కు సంబంధించి కేఈ వాళ్ళతో కోట్ల వాళ్ళతో అవినాభావ సంబంధం ఉండము, ఇది కూడా వీళ్ళకు కలిసి వచ్చే అంశం అని చెప్పేసి పార్టీ తీవ్రంగా పరిశీలించి బెజ్జం పార్సారెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఈ విషయాలు చెప్పడానికి ఏంటంటే కారణం, ఇప్పుడు జయసూర్య ప్రకాష్ రెడ్డి నాకే టికెట్ వస్తుందని చెప్పి మళ్ళీ పార్టీ అధిష్టానం ఆదేశించాలనడం, తర్వాత ఈ యొక్క ఫోన్ల ద్వారా సంభాషణ అంటే పార్థసారథితో అదేవిధంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డితో సంభాషణ జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ఎంపీగా పెట్టి తర్వాత బెజ్జం పార్సారెడ్డిని ఎమ్మెల్యేగా పెడితే ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్యే బెజ్జం పార్సారెడ్డి ఇక్కడ పోటీ చేయడం వల్ల తీవ్రమైన ప్రభావం చూపుతాడు. తర్వాత ఒకప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి నేను జల